This conference will now be recorded. ఓకే సో లాస్ట్ క్లాస్ లో ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ లోడ్ చేసాం. ఆ స్క్రీన్ లో ఏముంది, ఆపరేటర్ ఐడీస్ లోడ్ చేసాం. దానికి ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి ఆ రిపోర్ట్ ని మళ్ళీ యాక్టివిటీలో కాల్ చేసి ఒక పేజ్ లిస్ట్ లో కాపీ చేసుకోండి డేటా. ఆ వచ్చిన డేటా ఏదైతే పేజ్ లిస్ట్ ఉందో అది UI లో యూజ్ చేస్తాం. టేబుల్ లేఅవుట్ లో అన్ని లోడ్ అయినాయి. ఒక చెక్ బాక్స్ పెట్టాం ప్రతి దానికి సెలెక్ట్ చేసుకోవడానికి కుదిరేలాగా. సెలెక్ట్ చేసుకున్న వాడికి సెలెక్ట్ చేసుకున్న ఆపరేటర్ ఐడికి చెక్ బాక్స్ వాల్యూ ఏముంటుంది, ట్రూ ఉంటుంది పేజ్ లిస్ట్ లో. తర్వాత ఏం చేస్తాం, సబ్మిట్ క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసుకున్న పేజెస్ వరకు ఇంకో పేజ్ లిస్ట్ లో పెట్టుకున్నాం. సెలెక్టెడ్ మేనేజర్స్ అని ఏదో పెట్టాం, అంతేనా. దానికి ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే మెయిన్ పేజ్ లిస్ట్ మీద లూప్ అయ్యి ఏవైతే సెలెక్ట్ అయినాయో చెక్ బాక్స్ చూసుకొని అవి వరకు వేరే పేజ్ లిస్ట్ లో కాపీ చేసుకున్నాం. UI లో డిస్ప్లే అయ్యేది మొత్తం ఒక పేజ్ లిస్ట్. సెలెక్ట్ చేసుకున్న ఆపరేటర్ ఐడీస్ వరకు ఒక సపరేట్ పేజ్ లిస్ట్ గా పెట్టుకొని ఇప్పుడు ఆ సెలెక్ట్ చేసుకున్న ఆపరేటర్ ఐడీస్ ని ఫర్దర్ గా యూజ్ చేయాలి. దీని తర్వాత ఇంకో స్క్రీన్ రావాలి. దీని తర్వాత ఇంకొక అసైన్మెంట్ వచ్చింది, మేనేజర్ అప్రూవల్ అని మనమే క్రియేట్ చేద్దాం ఓన్ గా. కాకపోతే ఆ స్టెప్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సెలెక్టెడ్ మేనేజర్స్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ స్టెప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, 5 టైమ్స్. 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి, 7 టైమ్స్. అలా ఒక స్టెప్ ఎక్కువ స్టెప్ అని కాదు, నెంబర్ ఆఫ్ స్టెప్స్, 1 or more స్టెప్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫ్లోలో. అంటే ఏం చేయాలి, స్ప్లిట్ ఫర్ ఈచ్ వాడి ఆ స్ప్లిట్ ఫర్ ఈచ్ లో ఒక సబ్ ఫ్లోని కాల్ చేయాలి. ఆ ఫ్లో ఎక్కడ ఉండాలంటే పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి అయితే రిఫర్ చేస్తో అక్కడ ఉండాలి ఫ్లో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్. సో ఇలా ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది కదా, ఫస్ట్ పేజ్ కి లూప్ అయింది, ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అసైన్మెంట్. అప్పుడు ఆ ఫస్ట్ పేజ్ లో ఆపరేటర్ ఐడి ఉంటుందిగా, ఫస్ట్ పేజ్ లో ఆ ఆపరేటర్ కి రౌట్ చేయాలి. ఓకేనా. సెకండ్ టైం వచ్చినప్పుడు సెకండ్ పేజ్ లో సెలెక్టెడ్ మేనేజర్స్ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 టైమ్స్ ఇది లూప్ అయింది. 5 టైమ్స్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్, స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది, ఫ్లోలో అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈచ్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ పేజ్ మీద లూప్ అవుతే ఆ పేజ్ లో ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఓకే, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. లాస్ట్ క్లాస్ లో మీరు చేసి ఉంటే అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఆల్ మేనేజర్స్ అని ఉందా. సో ఇది కదా స్క్రీన్. ఇప్పుడు ఏంటంటే మేనేజర్ 1, మేనేజర్ 3, మేనేజర్ 5, మేనేజర్ 7 సెలెక్ట్ చేస్తాను, సబ్మిట్ కొట్టా. ఇప్పుడు సెలెక్టెడ్ మేనేజర్స్ అని ఉంటుంది కదా నా దగ్గర పేజ్ లిస్ట్. క్లిప్ బోర్డ్కి వెళ్తే ఇది PY వర్క్ పేజ్ కింద ఆ ఎర్రర్స్ అన్ని వదిలేసాను. సెలెక్టెడ్ మేనేజర్స్ అని ఒకటి కాపీ చేసాం. ఇప్పుడు ఆ నలుగురు ఈ సెలెక్టెడ్ మేనేజర్స్ లిస్ట్ లో ఉంటారు, అవునా. 1, 2, 3, 4. ఇప్పుడు ఈ పేజ్ లిస్ట్ మీద ఫ్లో లూప్ అయింది, సబ్ ఫ్లో అనేది. ఈ పేజ్ మీద లూప్ అయ్యేటప్పుడు PY యూజర్ ఐడెంటిఫైర్ మేనేజర్ అని ఉందిగా, ఈ ఆపరేటర్ కి రౌట్ అవ్వాలి అసైన్మెంట్. ఈ పేజ్ మీద లూప్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న అసైన్మెంట్ దేనికి రౌట్ అవ్వాలి, అదే ఎవరుంటే వాళ్ళు అట్లా రౌట్ అవ్వాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. రైట్ డౌన్. వర్కింగ్ విత్ స్ప్లిట్ ఫర్ ఈచ్, వర్కింగ్ విత్ స్ప్లిట్ ఫర్ ఈచ్. ఇప్పుడు ఇదే మీకు ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏదైతే రిక్వైర్మెంట్ చెప్తున్నానో ఇక్కడ చూడండి, మేనేజర్ అప్రూవల్ అని ఉందా, OOTB స్టెప్. ఇదేంటిది, OOTB స్టెప్. ఇక్కడ చూడండి మల్టీ లెవెల్ అని ఉంది, క్యాస్కేడింగ్ అని ఉంది, అథారిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక పేజ్ లిస్ట్ ఇస్తాం, సెలెక్టెడ్ మేనేజర్స్ అని లిస్ట్ ఇచ్చాను. ఏమైంది, ఇలా ఇచ్చా సెలెక్టెడ్ మేనేజర్స్ లిస్ట్. ఇక్కడ ఏమి ఇస్తాము, PY యూజర్ ఐడెంటిఫైర్ కదా, PY యూజర్ ఐడెంటిఫైర్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఈ పేజ్ లిస్ట్ లో ఎంతమంది మేనేజర్స్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది. అయ్యి ఈ ఆపరేటర్ ఐడి ఈచ్ టైం ఈ ఆపరేటర్ ఐడి వాల్యూ ఏది ఉంటుందో వాళ్ళకి రూట్ అయింది అనమాట. స్టెప్ ఎగ్జాక్ట్ గా వాడు ఏం ప్రొవైడ్ చేశాడో OOTB అదే మనం మాన్యువల్ గా చేస్తాం ఇప్పుడు, అంతే డిఫరెన్స్. వాడు OOTB జస్ట్ సింపుల్ స్టెప్స్ లా ఇచ్చాడు, మనం దీన్ని మాన్యువల్ గా చేయాలంటే ఇంటర్నల్ గా ఏం వాడాలి, స్ప్లిట్ ఫర్ ఈచ్ అవన్నీ వాడాలి. రాయండి రిక్వైర్మెంట్ రాయండి, వర్కింగ్ విత్ స్ప్లిట్ ఫర్ ఈచ్.
Working with split for each. Write down. Create a new screen, which is create a new screen which is custom approval screen, means OTP approval we don't use, we'll create by ourselves. Okay, which is custom approval screen. Create a new screen which is custom approval screen. Okay, write down. Place this assignment after all managers assignment. Place this assignment, place this step or assignment step. Place this assignment after all managers assignment. After all managers assignment. So directly you should not place. You have to create a subflow and place it because it has to loop. Okay. Place this assignment after all managers assignment. Okay. This assignment should be routed to multiple operators. 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 Okay, evariki route avali? Multiple operators it should be routed. Those should be selected managers. Those should be selected managers. So ఇప్పుడు split for each we are going to use split for each. Split for each యూస్ చేస్తాం కదా. స్ప్లిట్ ఫర్ ఈచ్ మీద ఫ్లో ఇది కాల్ చేస్తాం. ఏంటిది? ఒక పేజ్ లిస్ట్ కాల్ చేస్తాం. ఆ పేజ్ లిస్ట్ తో ఫ్లోని కాల్ చేయాలి కాబట్టి ఫ్లో ఎక్కడ ఉండాలంటే పేజ్ లిస్ట్ క్లాస్ లో ఉండాలి. పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి రిఫర్ అవుతుందో ఆ క్లాస్ లో ఉండాలి. సెలెక్టెడ్ మేనేజర్స్ అనే పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి రిఫర్ అవుతుంది? సెలెక్టెడ్ మేనేజర్స్ అనే ఒక క్లాస్ ఉంది కదా, ఒక పేజ్ లిస్ట్ లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేశాం కదా. సెలెక్టెడ్ మేనేజర్స్ అని ఒక పేజ్ లిస్ట్ క్రియేట్ చేసాం. ఆ పేజ్ లిస్ట్ అనేది ఏ క్లాస్ కి రిఫర్ అవుతుంది? ఏ క్లాస్ కి రిఫర్ అయ్యేలా క్రియేట్ చేస్తాం మనం? డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి అనే క్లాస్ కి రిఫర్ అయ్యేలా క్రియేట్ చేస్తాం. ఏ క్లాస్ కి? డేటా అడ్మిన్ ఆపరేటర్. అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసే ఫ్లో ఏదైతే ఉందో అది డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్ లో క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి? డేటా అడ్మిన్. మీకు దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక సెక్షన్ లో ఇంకో సెక్షన్ ఎంబెడ్ చేసేటప్పుడు ఒక పేజ్ తో ఎంబెడ్ చేశారనుకోండి, ఆ పేజ్ ఏ క్లాస్ కి రిఫర్ అవుతుంటే ఆ చైల్డ్ సెక్షన్ అనేది ఆ క్లాస్ లో ఉండాలి. ఏజెన్సీస్ అనే పేజ్ ఉంది. ఏజెన్సీస్ అనే పేజ్ రిఫరెన్స్ తో ఒక సెక్షన్ ఎంబెడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏజెన్సీస్ అనే పేజ్ ఏ క్లాస్ కి రిఫర్ చేసింది? ఏజెన్సీస్ క్లాస్. అంటే ఇప్పుడు ఆ చైల్డ్ సెక్షన్ ఏ క్లాస్ లో క్రియేట్ చేయాలి? ఆ చైల్డ్ క్లాస్ లో, డేటా క్లాస్ లోనే క్రియేట్ చేయాలి. ఓకే, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మనం ఏదైనా పేజ్ కానీ పేజ్ లిస్ట్ రిఫరెన్స్ తో కానీ ఏదైనా రూల్ కాల్ చేయాలి అంటే ఆ రూల్ ఎక్కడ ఉండాలి? ఆ పేజ్ కానీ పేజ్ లిస్ట్ రిఫరెన్స్ క్లాస్ లోనే ఉండాలి. ఓకే, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. వర్కింగ్ విత్ ఏంటిది? స్ప్లిట్ ఫర్ ఈచ్ comma routing to multiple operators. So far we know how to route to single operator, we know how to route to work queue, but multiple operators route cheyadam this is the first time we are doing. Batch number anta 601 na.
working with split for each routing to multiple operators. Okay, so as per requirement we are going with design. See, మనకు ఒక పేజ్ లిస్ట్ కావాలి, ఆ పేజ్ లిస్ట్ మీద లూప్ చేయాలి. ఓకే, కానీ ఆ పేజ్ లిస్ట్ ఆల్రెడీ ఉంది. ఏంటి పేజ్ లిస్ట్? సెలెక్టెడ్ మేనేజర్స్. పేజ్ లిస్ట్ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఫ్లో క్రియేట్ చేయాలి. ఫ్లో ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఆ పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి రిఫర్ అయితే అక్కడ, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి. ఫ్లో డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడిలో ఉంటే సెక్షన్ ఆఫ్ ఫ్లో యాక్షన్ కూడా ఆబ్వియస్ గా అక్కడే ఉంటాయి. సో లెట్స్ క్రియేట్ ప్రాపర్టీస్ కూడా. ప్రాపర్టీస్ కామా సెక్షన్ కామా ఫ్లో యాక్షన్ అండ్ సబ్ ఫ్లో. The data admin operator id class. అక్కడ ఎందుకు క్రియేట్ చేయాలంటే ఆ పేజ్ లిస్ట్ ని యూస్ చేసి తీసుకొస్తాం. వాట్ ఈస్ ద క్లాస్? డేటా అడ్మిన్ ఆపరేటర్ id class. Create data model property. We will create one or two properties. This is approval property. What is the property? ఫ్రేమ్వర్క్ కాంటెక్స్ట్ పెట్టుకుంటే తర్వాత ఎక్కడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. So this is, let's say I'm going to use it as a radio button. ఇదేంటిది? Let's say approved, rejected, approved, rejected. Like this I have given two values with radio button. One more property I will create, just comments. What is the property? Comments. Either approved or reject, some comments will be passed. Okay, this is text area. What is that? So for the screen I have created two properties. Create section, create section. So ikkade section kuda create chestam. Create user interface section. Section name is managers approval section. What is that? Managers approval. Multiple managers will provide approval here. How many? Multiple managers. One is radio button, another one is text area, right? Double click on this radio button. Property name enti? Approval. ikkada sorry, this one. This is comments. Completed. Now do what? Flow action. Process flow action. ikkada undi flow action. This is managers approval flow action. Managers approval flow action. Create a subflow. Subflow means it will not create any work object. It is just a like a normal flow only, but it won't create any work objects. What is this one? Like managers approval.
Maybe if required, we need to make a little bit of change. That call flow action. You know where to call the flow action, right? Up to this you save. We will make changes once again. Okay. Once again, we will come back here. Yes. This is in framework context, right? Cross page and automatically it is referring a top page for implementation work class actually. Creating in the framework application, can we access implementation class? So make changes here. Choose FW work class. Choose FW work class. You know about primary page? What is primary page? Yeah. Every execution of rule must be done on page. Where the rule runs on a page. Every rule runs on a page. That is called a primary page. So suppose if you have 3 levels of pages, for the third level, second level will be primary page mostly. Then what about above second level, first level? That is called top page. That is called as top page. Page inside page is there. Third level, second level is primary page, let's say. Then for the second one, what will be the first one? 3 levels are there. Above page is top level pages. This is completed. Next, now open flow. Where is it? This is the one. Case types, approvals. This flow I want to open flow, open process. Check out this. Now see here. Add what is the flow? This one. Split for each flow shape. Here you go. Split for each. Where is it? Double click on split for each flow shape. Page list property. Selected managers list. What is the property? Selected managers list. Once we select this page list, automatically this class is loading. అంటే ఈ పేజ్ లిస్ట్ సెలెక్ట్ చేయగానే ఆ పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి రిఫర్ చేస్తుందో ఆ క్లాస్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్లో కాల్ చేయాలి. ఈ ఫ్లో ఏ క్లాస్ లో ఉండాలి? డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్ లో ఉంటేనే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి క్లాస్. సబ్మిట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫ్లో రన్ అయ్యేటప్పుడు ప్రతిసారి ఈ పేజ్ లిస్ట్ మీద రన్ అయింది. ఈ పేజ్ లిస్ట్ లో 5 పేజెస్ ఉన్నాయనుకోండి. ఈ ఫ్లో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అంటే 5 టైమ్స్. ఈ పేజ్ లిస్ట్ లో 7 పేజెస్ ఉన్నాయనుకోండి. ఈ ఫ్లో అంటే ఒక్కొక్కసారి రన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క పేజ్ మీద రన్ అయింది. ఈ పేజ్ లిస్ట్ లో సెలెక్టెడ్ మేనేజర్స్ లిస్ట్ ఆఫ్ 1, సెలెక్టెడ్ మేనేజర్స్ లిస్ట్ ఆఫ్ 2, సెలెక్టెడ్ మేనేజర్స్ లిస్ట్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ ఉంటాయి కదా. ప్రతిసారి ఆ ఫ్లో రన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క పేజ్ మీద రన్ అయ్యింది. ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు సెలెక్టెడ్ మేనేజర్స్ ఆఫ్ 1 అని ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రైమరీ పేజ్ ఫర్ ద ఫ్లో. ఈ ఫ్లోకి అదే ప్రైమరీ పేజ్. సెకండ్ టైం రన్ అయ్యేటప్పుడు సెలెక్టెడ్ మేనేజర్స్ ఆఫ్ 2 అదేమైద్ది
దీనికి ప్రైమరీ పేజ్. అంటే దీనికి ప్రైమరీ పేజ్ అంటే ఓవరాల్ గా ఈ పేజ్ లిస్ట్ మీద ఈ ఫ్లో రన్ అవుతుంది అంతేగా. రూల్ ఆన్ విచ్ రూల్ రన్స్ ఆన్ ఏ పేజ్, దట్ ఈస్ ద ప్రైమరీ. ఈ రూల్ ఏ పేజ్ లిస్ట్ మీద రన్ అవుతుంది? దీని మీద. దీంట్లో ఎన్ని పేజెస్ ఉంటే అవన్నీ ప్రైమరీ పేజెస్, ఒక్కసారి. ఓకే, నౌ ఓపెన్ ద ఫ్లో ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి రౌట్ ద అసైన్మెంట్, డబుల్ క్లిక్ ఆన్ అసైన్మెంట్. రౌట్ టు ఆపరేటర్. బట్ ఇక్కడ ఆపరేటర్ ఐడి ఏంటి? స్టాటిక్ గా ఏది ఇచ్చే ఆపరేటర్ ఐడి కాదు. ఆ పేజ్ లిస్ట్ లో ఉన్న ప్రతి పేజీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఆ పేజ్ లిస్ట్ లో ఉన్న ప్రతి పేజీలో py యూజర్ ఐడెంటిఫైర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. py యూజర్ ఐడెంటిఫైర్ అనే ప్రాపర్టీకి ఏ ఆపరేటర్ ఐడి ఉంటే ఆపరేటర్ రౌట్ అయ్యి. ఓకే, సో ఫస్ట్ టైం లూప్ అయ్యేటప్పుడు సెలెక్టెడ్ మ్యాచెస్ లిస్ట్ ఆఫ్ 1, దాంట్లో py యూజర్ ఐడెంటిఫైర్ ఉంటుంది. దాంట్లో ఏ వాల్యూ ఉంటే వాళ్ళకి రౌట్ అయ్యి, ఏ ఆపరేటర్ ఐడి ఉంటే వాళ్ళు. So come back to case type. One minute. Submit just save it like that. Okay. Now create a case and test it. Case type open. Let me close this. Approval case type open this. Now you will see advanced shape here. Now create a case and test it. సో ఆల్ మేనేజర్స్ ఓపెన్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. 9th 1, 6th 1, 3rd 1, 1369 అని పెట్టాం. సబ్మిట్. నెక్స్ట్ అసైన్మెంట్ మల్టిపుల్ ఆపరేటర్స్ కి రౌట్ అవ్వాలి. ఎంతమంది రౌట్ అయింది? నెక్స్ట్ అసైన్మెంట్ రౌటెడ్ టు 4 మేనేజర్స్ అని మనం సెలెక్ట్ చేసింది. మీరు ఆ 4 ఆపరేటర్ ఐడీస్ తో లాగిన్ అవ్వండి ఉంటుంది. అది మీకు తెలుసు కదా. లాగిన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఈ 4 ఆపరేటర్స్ ఐడీస్ లాగిన్ అయ్యి ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈ టాస్క్ ని? మై వర్క్ లోకి వెళ్ళి చూడాలి. మై వర్క్ లోకి వెళ్తే 40,010 అనేది కనపడాలి. ఓకేనా? అది లాగిన్ అయ్యి చూసుకోవచ్చు మీరు. దిస్ ఇస్ హౌ యూ కెన్ రౌట్ వన్ అసైన్మెంట్ టు మల్టిపుల్ ఆపరేటర్స్ ఎట్ ఎ టైం. ఇప్పుడు 5గురు పర్ఫామ్ చేస్తేనే ఫైనల్ గా వెళ్ళింది. జాయిన్ ఆల్, జాయిన్ ఎనీ, జాయిన్ సమ్, ఆ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అంటే ఈ 5 మెంబర్స్ అప్రూవ్ చేస్తేనే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జాయిన్ ఆల్. 5లో ఎవరో ఒకళ్ళు పెర్ఫామ్ చేసినా అయిపోయినట్టే అనుకోండి, దెన్ జాయిన్ ఎనీ. 5లో అంటే అప్రూవ్ చేస్తా వెళ్ళినప్పుడు ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సపోజ్ ఒకళ్ళు అప్రూవ్ చేశారు కానీ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఇంకొకళ్ళు చేశారు అవ్వాలి, థర్డ్ పర్సన్ చేయగానే కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, దెన్ వాట్ ఇస్ ద ఆప్షన్? జాయిన్ సమ్. అక్కడ ఒక వెన్ రూల్ కాల్ చేస్తాం. సేమ్ స్ప్లిట్ ఫర్ ఈచ్ లాగే కాదు, అక్కడ వేరే వేరే ఫ్లోస్, ఇక్కడ ఒక్క ఫ్లోనే మల్టిపుల్ టైమ్స్. సో దిస్ ఈస్ అబౌట్ స్ప్లిట్ ఫర్ ఈచ్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్, లెట్స్ గో విత్ నెక్స్ట్ టాపిక్.
ప్రాపర్టీ ఆప్టిమైజేషన్. ఏంటి నెక్స్ట్ టాపిక్? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు. ఇది కూడా పేజ్ లిస్ట్ కి సంబంధించి అన్ని వర్క్ చేస్తాం. See, we have our work table. So we have our work table. Work table లో వర్క్ ఆబ్జెక్ట్ డేటా స్టోర్ అయింది, అంతే కదా? వర్క్ టేబుల్ లో వర్క్ ఆబ్జెక్ట్ డేటా ఏ కాలం లో స్టోర్ అయింది? వర్క్ ఆబ్జెక్ట్ డేటా pz pv stream అనే కాలంలో డేటా స్టోర్ అయింది. అంటే మన స్క్రీన్స్ లో ఎన్ని స్క్రీన్స్ లో ఏ డేటా ఉన్నా ఎక్కడ స్టోర్ అయింది? pv stream. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఉంది, కస్టమర్ డీటెయిల్స్ స్క్రీన్ ఉంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? pv stream. అవి సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ అవన్నీ, అవునా? దాని తర్వాత పర్సనల్ వెహికల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ఉంది, ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? pv stream. అదేంటిది పర్సనల్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది? క్లిప్బోర్డ్ ఫార్మాట్ ఏంటి వాటికి? సింగిల్ వాల్యూ ప్రాపర్టీసా, పేజ్ ప్రాపర్టీసా, పేజ్ లిస్ట్ ప్రాపర్టీసా? ఏం చేస్తాం? అవి పేజ్ ప్రాపర్టీస్. దాని తర్వాత కమర్షియల్ వెహికల్స్ అనే ఒక స్క్రీన్ ఉంది, దాంట్లో ఏం వాడామంటే పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ వాడాం. సో ఏదైనా వాడండి, సింగిల్ వాల్యూ అయినా వాడాలి, పేజ్ అయినా, పేజ్ లిస్ట్ అయినా, ఏదైనా వర్క్ ఆబ్జెక్ట్ లో ఉండే డేటా అంతా వచ్చి ఎక్కడ స్టోర్ అయింది? ఇక్కడ స్టోర్ అయింది. ఇది మనం క్రియేట్ చేసే ట్రాన్సాక్షన్ డేటా. ఇది కాకుండా PYID, పేజ్ లైనెస్ కి, PX క్రియేట్ డేట్ టైం, PX అప్డేట్ డేట్ టైం, PX క్రియేట్ ఆపరేటర్, PX అప్డేట్ ఆపరేటర్, ఇట్లాంటి కొంత డేటా ఉంది కదా PYID. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నార్మల్ కాలమ్స్ లో స్టోర్ అవుతాయి. ఈ నార్మల్ కాలమ్స్ లైక్ నార్మల్ డేటాబేస్ కాలమ్స్, నార్మల్ డేటా, దీస్ ఆర్ కాల్డ్ ఆప్టిమైజ్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్ కాలమ్స్. ఏమంటారు? ఆప్టిమైజ్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్ కాలమ్స్ అంటారు వాటిని. we call them as optimized columns or exposed columns. ఇప్పుడు బ్లాబ్ కాలం ఉంది కదా pv stream, దీన్ని ఏమంటారంటే అన్ఆప్టిమైజ్డ్ కాలం అంటారు. ఏమంటారు? యాక్చువల్ గా బ్లాబే అది. దీంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అన్ఆప్టిమైజ్డ్, అవి బయట ఉండవు. వాటిని ఆప్టిమైజ్ చేసాం అనుకోండి, అవి బయటకు వస్తాయి, లోపల నుంచి అడిగి వస్తాయి, బయటకు వస్తాయి. అర్థమైందా? సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్. ఏం జరిగిందో చూద్దాం. బిఫోర్ వి సీ హౌ టు డూ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్. ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ చేయగానే ఇక్కడ దీని లోపల ఉన్న ఫస్ట్ నేమ్ కి ఒక్కొక్కటే చేయాలి ప్రాపర్టీ, అన్ని చేయడం కుదరదు. ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేశాను అనుకోండి, ఏమైందంటే దీని లోపల ఉంది కదా ఇప్పటివరకు ఫస్ట్ నేమ్, లోపల నుంచి బయటకు వచ్చి పడింది. లోపల నుంచి అంటే ఒక నార్మల్ కాలం లాగా ఈ టేబుల్లో క్రియేట్ అయింది, వర్క్ టేబుల్లో. ఆల్రెడీ లోపల కూడా ఉంది కదా బ్లాబ్ లో అలాగే ఉంటుంది, ఒక కాపీ వచ్చి బయటపడింది. ఓకేనా? ఆల్రెడీ డేటా ఉంది కదా, దానికి చాలా వర్క్ ఆబ్జెక్ట్స్ డేటా ఉందిగా, ఆ డేటా కూడా వచ్చి బయటకు వచ్చింది. అసలు ఆప్టిమైజ్ ఎందుకు చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎలా చేయాలని చూద్దాం. ఐ విల్ క్రియేట్ వన్ యాక్టివిటీ. క్రియేట్ టెక్నికల్ యాక్టివిటీ క్రియేట్ చేస్తే సపోజ్ టెస్ట్ యాక్టివిటీ అంటున్నా. క్రియేట్ అండ్ ఇక్కడ చూడండి, యాక్టివిటీలో ఓబీజే బ్రౌజ్ మెథడ్ తెలుసుగా మీకు? ఓబీజే బ్రౌజ్ మెథడ్ దేనికి? టు ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ ఆఫ్ డేటా. సో ఐ వాంట్ టు బ్రౌజ్ ఫ్రమ్ వర్క్ ఆబ్జెక్ట్ టేబుల్. సో వర్క్ క్లాస్ ఐఎమ్ ప్రొవైడింగ్. బ్రౌజ్ ఆన్ టు టెంపరరీ పేజ్, ఏదో ఒక పేజ్, సమ్ టెంపరరీ. ఏమేం ఫెచ్ చేయాలి నేను? ఐ వాంట్ టు ఫెచ్ PYID, PY స్టేటస్ వర్క్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవి కూడా ఫెచ్ చేయాలి నేను. ఏంటి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది వర్క్ ఆబ్జెక్ట్ కి. సరే ఫస్ట్ నేమ్ ఒకటి పెట్టా, సేవ్ చేశా. సేవ్ అయింది, సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. నేను రన్ చేశాను అనుకోండి, ఈ 3 రికార్డ్స్, స్పెల్లింగ్ రాంగా, సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ చెప్పండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి యాక్టివిటీ, దీని క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ ఏంటో చెప్పండి. ఎంప్లాయీ విల్ గెట్ క్రియేటెడ్ రెఫరింగ్ టు కోడ్ పెగా లిస్ట్. దానికి ఎన్ని క్రియేట్ అవుతాయి? 3x రిజల్ట్స్. 3x రిజల్ట్స్ ఏమేమి వస్తాయి?
ఈ py id py స్టేటస్ వర్క్ ఇవన్నీ ఫిక్స్ చేసాం కదా ఫస్ట్ నేమ్ ఇవన్నీ వస్తాయి. వేర్ కండిషన్ డిఫైన్ చేయాలనుకోండి మనం, దిస్ ఇస్ హౌ యు విల్ డిఫైన్. సే స్టార్ట్స్ విత్ py id స్టార్ట్స్ విత్ c అన్నాను అంటే c తో స్టార్ట్ అయ్యే py ids మాత్రమే ఫెచ్ చేయాలి, అన్ని వర్క్ ఆబ్జెక్ట్స్ కాదు. హలో చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పండి. అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా మీకు టచ్ లో, అబ్బాయికి కాల్ చేయమనండి తీసుకుంటాడు, ఓకేనా. ఇంకొక అతను మీకు టచ్ లో ఉన్నాడు కదా మన నుంచి ప్రశాంత్ అని కాల్ చేస్తలేదు మీకు, అలాగేనండి. సరే అయితే 1:30కి వచ్చిద్దా? సరే అండి, ఓకే బాయ్. ఓకే ఓకే. సో సి అన్నాను అనుకోండి, వేర్ కండిషన్ లో కూడా వాడా, ఇది సెలెక్ట్ క్లాజే కాదు, వేర్ క్లాజ్ లో కూడా ఈ ప్రాపర్టీ ఇన్వాల్వ్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తా, సేవ్ అయింది సక్సెస్ఫుల్ గా. అలాగే py స్టేటస్ వర్క్ చెప్పండి. హలో చెప్పండి. పంపిస్తాను. సో సేవ్ చేయండి, సేవ్ చేస్తే ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ నేమ్ కి వేరే కండిషన్ ఇస్తున్నా, లెట్స్ సే స్టార్ట్స్ విత్ ఏ. యాక్సెప్ట్ చేసిందా? ఇట్ డిడ్ నాట్ యాక్సెప్ట్. ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది ఏమని? వాట్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్ చదవండి. Exposed properties can be selected in where class. First name is not an exposed property. First name అనేది exposed property కాదు అని చెప్తుంది. సో ఫస్ట్ నేమ్ exposed property కాకపోతే దాన్ని వేర్ కండిషన్ లో వాడలేం. ఈ కండిషన్ పెట్టక ముందు సెలెక్ట్ క్లాజ్ లో ఉంది కదా, సెలెక్ట్ క్లాజ్ గా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. సెలెక్ట్ క్లాజ్ గా ఉన్నప్పుడు ఏమైంది? సేవ్ అయింది యాక్టివిటీ. అంటే ఒక ప్రాపర్టీ బ్లాక్ కాలంలో ఉందనుకోండి, దాన్ని మనం వేర్ కండిషన్స్ లో వాడలేము ఓబీజే బ్రౌజర్. అలా వాడాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ ఆర్ ఎక్స్పోజ్, ఎనీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, ఇప్పుడు pyd అనే కాలం ఉందా బయట? pzpv స్ట్రీమ్ కాకుండా pyd అనే కాలం బయట ఉందా లేదా? py స్టేటస్ వర్క్ అనే కాలం ఉందా లేదా? సో నార్మల్ కాలమ్స్ కి వేర్ కండిషన్ రాయొచ్చు, నో ప్రాబ్లం. బ్లాబ్ లోపల ఉన్న కాలమ్స్ ని వేర్ కండిషన్ లో వాడితే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. బ్లాబ్ లోపల ఉన్న కాలమ్ ని వేర్ కండిషన్ లో వాడామనుకోండి, ఇట్ వోంట్ యాక్సెప్ట్. It will throw error message saying only optimized or exposed columns can be used in where conditions. చూడండి, I am going to optimize first name property. ఏం జరిగిద్దో చూద్దాం. ఆప్టిమైజ్ చేస్తే ఈ టేబుల్లో వర్క్ టేబుల్కి వెళ్దాం. మన వర్క్ టేబుల్కి మ్యాక్స్ కదా, pc_, ఇది మ్యాక్సీ వర్క్ వ్యూ డేటా ఫస్ట్ 100 rows. ఇక్కడికి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న కాలమ్స్ లో ఫస్ట్ నేమ్ అనే ఏ కాలం ఇక్కడ లేదు. ఏమైంది? ఫస్ట్ నేమ్ అనే కాలం ఏది లేదు. లాస్ట్ కి ఏముంది కాలము? వెరిఫైడ్ అంట, కామెంట్స్ అంట, చైల్డ్ కేస్ కి సంబంధించి ఆటోమేటిక్ గా ఆప్టిమైజ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు ఉన్నాయి కాలమ్స్. ఫస్ట్ నేమ్ అనే కాలం ఎక్కడా ఉండదు. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ని ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఈ టేబుల్ కి ఆప్టిమైజ్ చేద్దాం. చూడండి, ప్రాపర్టీకి వెళ్ళి ఆ ప్రాపర్టీ మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అని పెట్టాలి. ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ ఒక విజార్డ్ వస్తుంది. ఏ టేబుల్లోకి ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే, ఐ వాంట్ ఆప్టిమైజ్ ఇట్ టు ఇంప్లిమెంటేషన్ వర్క్ క్లాస్. నెక్స్ట్, జస్ట్ నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొట్టేయండి. డన్, కంప్లీటెడ్. ఇప్పుడు మీరు ఇక్కడ టేబుల్కి వెళ్ళి ఇది కదా లాస్ట్ కాలము, రీక్వరీ చేయండి. దీన్ని మళ్ళీ వెళ్ళి చూడండి. ఇప్పుడు కాలం ఏమొచ్చింది? ఫస్ట్ నేమ్ అనే కాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ బ్లాబ్ లో ఉన్నదాన్ని బయటికి తెచ్చింది. అంతే, సింపుల్ గా మాడితే మనకు అర్థమయ్యేలా. బ్లాబ్ లో ఆప్టిమైజ్ చేయగానే బ్లాబ్ లో నుంచి ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. అంటే ఫర్దర్ గా ఇది బ్లాబ్ లో ఉన్నట్టా లేనట్టా అంటే ఉన్నట్టే. బ్లాబ్ లో అలాగే ఉంటది, దాని కాపీ బయటకు వచ్చింది. ఓన్లీ కాలమే వరకే వచ్చిందా? డేటా కూడా వచ్చిందా? ఆల్రెడీ ఏదైతే వర్క్ ఆబ్జెక్ట్స్ కి డేటా ఉందో ఆ డేటా కూడా వచ్చింది మొత్తం అంతా. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ ఆర్ exposing property. So property optimization or exposing means when we do it by using the wizard, optimization wizard, process command creates a new column in the respective table with same name as property. అది ఆల్రెడీ బ్లాబ్ లో ఉండాలి జనరల్ గా. నాట్ ఓన్లీ క్రియేటింగ్ న్యూ కాలం,
బ్లాబ్ లో ఈ కాలం కింద ముందు ఏదైతే డేటా ఉందో అది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తుంది. అంటే ఇప్పుడు 2 చోట్ల ఉంది డేటా. ఎక్కడ ఉంది? బ్లాబ్ లో ఉంది, ఇక్కడ ఉంది. మనం రన్ టైమ్ లో ఎక్స్పోజ్డ్ కాలం నుంచి ఫెచ్ చేసింది. ఎక్కడి నుంచి ఫెచ్ చేసింది? ఎక్స్పోజ్డ్ కాలం నుంచి. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా ఎర్రర్ త్రో చేసిందా? ముందు ఎర్రర్ త్రో చేసింది. ఇప్పుడు ఎందుకని ఎర్రర్ త్రో చేయాల? ఫస్ట్ టైం ఎక్స్పోజ్ చేసాం. సపోజ్ ఇప్పుడు లాస్ట్ నేమ్కి వెళ్ళండి. లాస్ట్ నేమ్ అని పెట్టా, స్టార్ట్స్ విత్ ఏదో పెట్టా, స్టార్ట్స్ విత్ అండ్ లాస్ట్ నేమ్. సేవ్ కొట్టు. ఇట్ విల్ త్రో ఎర్రర్ మెసేజ్. వై? Last name is not optimized. That means, how do you know whether you want to optimize the property or not? When do we go for property optimization? We go for property optimization whenever we wanted to access the properties into where clauses of activity. OBJ browse method. In OBJ browse method, if you want to access a property in the where class, where condition, then it must be an optimized property. Otherwise, it will not allow you to create activity. Equivalent to OBJ browse activity, there is another rule. What was that rule? Report definition. What is the rule? Suppose ఇప్పుడు వర్క్ క్లాస్ కి ఒక రిపోర్ట్ డెఫినేషన్ రూల్ క్రియేట్ చేస్తాం. టెస్ట్ రిపోర్ట్ డెఫినేషన్ పేరేంటి? ఇప్పుడు దీంట్లో కూడా లాస్ట్ నేమ్ వాడతా నేను. వేర్ కండిషన్ లో, సెలెక్ట్ లోనే కాదు, వేర్ లో కూడా వాడతా. సేవ్ చేద్దాం. సేవ్ అయిద్దా, కంపైలేషన్ ఎర్రర్ వచ్చిందో చూద్దాం. సేవ్ అయింది సక్సెస్ఫుల్ గా. వార్నింగ్స్ వచ్చింది. ఇందాక యాక్టివిటీలో ఉన్న వార్నింగ్స్ నాట్ రిలేటెడ్ టు ఆప్టిమైజేషన్, దోస్ ఆర్ డిఫరెంట్. ఇక చూడండి, దీస్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ ఆప్టిమైజ్డ్. లాస్ట్ నేమ్ యూజింగ్ దెమ్ ఇన్ సెలెక్ట్ ఆర్ వేర్ క్లాజెస్ రిజల్ట్ ఇన్ టు పూర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు రిపోర్ట్స్ అనేవి చాలా రన్ అవుతాయి డైలీ. మేబీ ఇక్కడ ఒక్క రిపోర్ట్ ఒక్క ప్రాపర్టీ అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ రియాలిటీలో మేబీ ఎన్ నెంబర్ ఆఫ్ లార్జ్ డేటా ఉంటుంది, రిపోర్ట్స్ రన్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. అప్పుడు పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. అంటే అన్ఆప్టిమైజ్డ్ ప్రాపర్టీస్ ని యాక్టివిటీలో అసలు యూజ్ చేయలేం. వేర్ క్లాసెస్ అసలు యాక్టివిటీ క్రియేట్ అవ్వదు, సేవ్ అవ్వదు. కానీ రిపోర్ట్ డెఫినేషన్ సేవ్ అయ్యింది, కానీ సివియర్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. It is always a best practice and a must practice. If you are using a property in the where clause of report definition, you must be optimizing. And if you are using a property in the where clause of OBJ browse, you must be optimizing. Here performance will be normal, improve it will be normal. And there in the activity, it will allow you to create, and you should be able to use it if you are writing in the where clause. Only optimized properties can be accessed into where conditions of OBJ browse. And in the report definition, even though it is allowed without optimizing, but we'll see performance issues. To avoid that, we must be optimizing it. Clear everyone? This is the need of optimization in activity OBJ browser report definition. Optimize చేయడం ఏం లేదు, ప్రాపర్టీ మీద రైట్ క్లిక్ చేసి ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్, నెక్స్ట్ అండ్ ఫినిష్, కంప్లీటెడ్. ఇది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ. ఇప్పటి వరకు నేను ఆప్టిమైజ్ చేసిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఏంటి? సింగిల్ వాల్యూ. ఎంబెడెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎంబెడెడ్ ప్రాపర్టీస్, దట్ అగ్రిగేట్ ప్రాపర్టీస్, పేజ్ లిస్ట్ అలా ఉంటాయి. పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ని ఆప్టిమైజ్ చేస్తే ఏం జరిగింది? సింగిల్ వాల్యూ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేసాం అనుకోండి, ఏమైందంటే అదే టేబుల్లో ఒక కొత్తగా కాలం క్రియేట్ అయింది ఆ ప్రాపర్టీ నేమ్ తో. ఓకే, అదే ప్రాపర్టీ నేమ్ తో కొత్తగా కాలం క్రియేట్ అయింది. ఈ కాలంలోకి బ్లాబ్ లో ఉన్న డేటా మొత్తం తీసుకొచ్చి పెట్టింది. ఒక్క సెల్లో ఎన్ని వాల్యూస్ హోల్డ్ చేయొచ్చు డేటాబేస్ లో టేబుల్లో ఒక సెల్ కి ఎన్ని వాల్యూస్ హోల్డ్ చేయొచ్చు? ఒక వాల్యూ. 2-3 వాల్యూస్ కుదిరిద్దా హోల్డ్ చేయటం? కుదరదు. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు పేజ్ లిస్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటిది? పేజ్ లిస్ట్. ఇది పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. ఇక్కడ కాదు, దాంట్లో ఓపెన్ చేస్తాను, పెయింట్ లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, కొంచెం కనబడుతుందా? ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? కనబడుతుందా లేదా? నేను చదువుతాను చూడండి. ఇది PYID కాలం. యాక్చువల్ గా అయితే PGDINS కి కాలం అవ్వాలి. అక్కడ అంత పెద్ద వాల్యూ నేను రాయలేక PYID అని రాసాను.
ఓకే, మామూలుగా అయితే అది ఏ కాలం అవ్వాలి, విజిలైనెస్కి అవ్వాలి, ప్రైమరీకి కావాలి. తర్వాత ఇది పీజెడ్ పీవీ స్ట్రీమ్ కాలం. ఇదేంటిది, Sir, can you increase the font size? పీజెడ్ పీవీ స్ట్రీమ్ కాలం. ఇదేమో పీవైఐడి, ఇదేంటిది పీజెడ్ పీవీ స్ట్రీమ్. కనబడుతుంది ఇప్పుడు. ఇది వర్క్ టేబుల్, ఇదేంటిది వర్క్ టేబుల్. ఈ పీజెడ్ పీవీ స్ట్రీమ్ లో కమర్షియల్ వెహికల్స్ అనే పేజ్ లిస్ట్ సేవ్ అయి ఉంటదిగా. కమర్షియల్ వెహికల్స్ అనే ఒక పేజ్ లిస్ట్ ఉంటుంది, ఆ పేజ్ లిస్ట్ సేవ్ అయి ఉంటదిగా. సపోజ్ ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, కమర్షియల్ వెహికల్ టైప్ తీసుకున్నా, కమర్షియల్ వెహికల్ స్క్రీన్ లోడ్ అయింది. నేను 3 వెహికల్స్ యాడ్ చేశాను. 3 వెహికల్స్ యాడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ 3 వెహికల్స్ డేటా, కమర్షియల్ వెహికల్స్ ఆఫ్ 1, 2, 3 ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, పీజెడ్ పీవీ స్ట్రీమ్ లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఈ వర్క్ ఆబ్జెక్ట్ కి 3 డిఫరెంట్ వెహికల్స్ ఉంటే ఎన్ని విన్ నెంబర్స్ ఉంటాయి, అంటే ఒక్క వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించి 3 వెహికల్స్ ఉంటే బ్లాబ్ లో వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనే ప్రాపర్టీకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, 3 వాల్యూస్ ఉంటాయి. ఇన్సైడ్ బ్లాబ్ ఎన్ని ఉన్నాయి, 3. ఇంకొక వర్క్ ఆబ్జెక్ట్ కి 2 వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. దానికి ఎన్ని వెహికల్ ఐడి విన్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాల్యూస్ 2 ఉంటాయి. బ్లాబ్ లో ఉన్నప్పుడు అంతా కంప్రెస్డ్ ఫార్మాట్, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నా అంటే పేజ్ లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్స్పోజ్ చేయాలన్నా ఒక్కొక్కటే ఎక్స్పోజ్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదాని. అంతేగాని మొత్తం ఒకేసారి ఆప్టిమైజ్ చేయడం కుదరదు. అర్థమైందా? సో విన్ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేసా. యాజ్ పర్ ఆప్టిమైజేషన్ టాపిక్ దట్ వీ హావ్ లర్న్ జస్ట్ నౌ, when we optimize a property, it will create a new column in the same table with same name as property, and బ్లాబ్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఇక్కడ పెట్టాలి. అంతేగా? సో ఇప్పుడు ఆప్టిమైజేషన్ జరుగుతుంది. కాలం క్రియేట్ అయింది అనుకోండి, ఓకే. ఇదొకటి, ఇది ఈ ఆరో మార్క్ కి సంబంధించింది. ఓకేనా, క్లియరా ఎవ్రీవన్? సో ఇట్లా క్రియేట్ అయినాయి అనుకోండి. ఇప్పుడు యాక్చువల్ గా ఓకే, ఏంటిది ప్రాపర్టీ ఏమనుకున్నాం, కమర్షియల్ వెహికల్స్ విన్ అనుకున్నాం కదా, విన్. ఇప్పుడు డేటా ఇక్కడికి రావాలి. సెల్లో ఎన్ని వాల్యూస్ ని హోల్డ్ చేయగలదు ఒక సెల్, 1. కానీ నాకు ఫస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ కి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 హోల్డ్ చేయడం కుదిరిద్దా? సెకండ్ దానికి 2 ఉన్నాయి, కుదిరిద్దా? థర్డ్ దానికి 10 వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉంటాయి, విన్. సో ఈ అప్రోచ్ వర్కౌట్ కావట్లేదు. ఏ అప్రోచ్ వర్కౌట్ కావట్లేదు? పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళేపాటికి ఏమవుతుంది, ఏది సో పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళేపాటికి ఒక్కొక్క పేజ్ లిస్ట్ లో ఎన్ని ప్రాపర్టీస్ అంటే ఎన్ని పేజెస్ ఉంటాయనేది నాకు తెలియదు, మనం గెస్ చేయలేం. ఒక వర్క్ ఆబ్జెక్ట్ కి 3 వెహికల్స్ ఉండొచ్చు, ఇంకో దానికి 20 వెహికల్స్ ఉండొచ్చు, ఇంకో దానికి 7 ఉండొచ్చు, ఇంకో దానికి 5 ఉండొచ్చు. యూ డోంట్ నో హౌ మెనీ వాల్యూస్. పేజ్ లిస్ట్ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేసినప్పుడు ఆ పేజ్ లిస్ట్ లోపల మల్టిపుల్ పేజెస్ లో అదే ప్రాపర్టీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఒకే సెల్ లో కూర్చోబెట్టడానికి కుదరదు. కాబట్టి ఈ అప్రోచ్ అనేది వర్కౌట్ కాదు. ఇలా సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ కి ఆప్టిమైజ్ చేస్తే ఒక కాలం ఎలా అయితే టేబుల్లో క్రియేట్ అయిందో అట్లా పేజ్ లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేస్తే క్రియేట్ అయింది అనుకోండి, బట్ స్టిల్ దట్ డజంట్ వర్కౌట్. అలా వర్కౌట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆప్టిమైజేషన్ టెక్నిక్ ని వేరేలాగా డిజైన్ చేశారు. ఓకే, హౌ పెగా హ్యాస్ డిజైన్ దిస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఐ విల్ షో యూ. పేజ్ లిస్ట్ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేస్తాం అనుకోండి. సపోజ్ నా పేజ్ లిస్ట్ లో విన్, కంపెనీ, మోడల్ 3 ఉన్నాయి అనుకోండి ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విన్ అనే ప్రాపర్టీ మీద రైట్ క్లిక్ చేసి ఆప్టిమైజ్ చేసి అయిపోయింది. ఆప్టిమైజ్ అవగానే ఫస్ట్ ప్రాపర్టీ ఆప్టిమైజ్ అవగానే ఏమైందంటే పిఆర్పిసి విల్ క్రియేట్ 1 టేబుల్. పిఆర్పిసి ఏం చేస్తుంది, ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు ఏం చేస్తుంది, సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ కి అదే టేబుల్లో వర్క్ టేబుల్లోనే కాలం క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, కాలం క్రియేట్ చేయట్లా, సపరేట్ గా ఇంకో టేబులే క్రియేట్ చేస్తుంది. ఈ టేబుల్లో విన్ అనే కాలం వచ్చింది. ఈ టేబుల్ ఏమొచ్చింది, విన్ అనే కాలం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని వాల్యూస్ ని హోల్డ్ చేయాలి, 3 వాల్యూస్ కదా. ఫస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి అనుకున్న వెహికల్స్ 3, కాబట్టి 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. ఇక్కడ ఎన్ని అవుతాయి, 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ విన్ ప్రాపర్టీ ఈ టేబుల్ కి రిలేషన్ ఉంది. రిలేషన్ అనే ఎప్పుడైనా 2 టేబుల్స్ కి రిలేట్ చేయాలి అంటే కామన్ వాల్యూ ఉండే కాలమ్స్ కావాలి 2 టేబుల్లో. అవునా, అదేగా డిస్కస్ చేస్తాం మనం రౌటింగ్ అప్పుడు కూడా. వర్క్ టేబుల్ కి వర్క్ లిస్ట్ టేబుల్ కి కామన్ వాల్యూ కాలమ్స్ ఏంటి,
px ref ఆబ్జెక్ట్ కీ అనేదేమో వర్క్ లిస్ట్ లో, అదే కాలము అదే వాల్యూస్ తో వర్క్ టేబుల్ ఎలా ఉంటది pj-ins లో. ఇక్కడ కూడా అంతే, నేను ఇంత ముందు చెప్పా కదా, ఇది యాక్చువల్ py ఐడి కాదు, ఇదేంటిది pj-ins. ఇక్కడ pj-ins కి అయితే ఇక్కడ కాలం ఏమైందంటే px indexed ins key. ఏంటిది ఏమైంది px indexed ins key. px indexed ins key అనేది ఏమైంది కాలం అయింది, ఇక్కడ కాలం అయింది. px ins indexed keyను indexed ins keyను ఏదో ఉంటుంది చూడండి, px ins indexed keyను indexed ins keyను అని ఉంటుంది. ఓకే, అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఏ వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా ఇక్కడ ఉందని తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ pj-ins కీని ఇక్కడ ఇండెక్స్ కీని రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, ఆ వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించి ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. ఓకే, అది మనం వర్క్ చేస్తాం ప్రాక్టికల్ గా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వర్క్ ఆబ్జెక్ట్ లో కూడా విన్ ఉందిగా. సెకండ్ వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధించి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఇక్కడికి 2 వస్తాయి. ఎందుకని అక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి. థర్డ్ వర్క్ ఆబ్జెక్ట్ లో 15 వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడికి ఎన్ని రోస్ వస్తాయి 15 రోస్. ఇదేమో వర్క్ ఆబ్జెక్ట్ 111, ఇదేమో వర్క్ ఆబ్జెక్ట్ 22. అలాగే థర్డ్ ఎన్ని ఉంటాయి pj-ins కి, థర్డ్ వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించిన pj-ins కి 15 టైమ్స్ ఉంటుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ ప్రాపర్టీకి ఫస్ట్ ప్రాపర్టీ చేసినప్పుడు టేబుల్ క్రియేట్ అయ్యి ఒక కాలం వచ్చి డేటా అంతా ఇన్సర్ట్ అయ్యి ఇండెక్స్డ్ కి వస్తుంది. సెకండ్ ప్రాపర్టీ చేసా పేజ్ లిస్ట్ లో, మళ్ళీ ఏం టేబుల్ క్రియేట్ అవుతాం, ఆల్రెడీ టేబుల్ ఉందిగా, ఆ టేబుల్లో ఇంకో కాలం యాడ్ అయ్యింది, ఆ టేబుల్లో ఇంకో కాలం యాడ్ అయ్యి డేటా అంతా ఇక్కడికి వచ్చేసింది, ఆల్రెడీ ఉన్న డేటా. ఫ్యూచర్ లో అంటే ఆప్టిమైజేషన్ ఇప్పుడు అయిపోయింది, ఈ ఆప్టిమైజేషన్ అయ్యేపాటికి నా దగ్గర 100 వర్క్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 100 వర్క్ ఆబ్జెక్ట్స్ కి కలిపి టోటల్ గా ఒక 350 వెహికల్స్ ఉన్నాయి అనుకోండి. టోటల్ గా ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ వస్తాయి 350 రికార్డ్స్ వస్తాయి. ఈ టేబుల్ ఎన్ని వస్తాయి 350 రికార్డ్స్. ఇప్పటి వరకు ఉందన్నీ 100 వర్క్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆప్టిమైజేషన్ అయిపోయింది, అవ్వకముందు 100 ఉన్నాయి, అయిన తర్వాత 100 అంతా డేటా ఇక్కడ కూడా వచ్చేసింది, వర్క్ టేబుల్లో ఉంటది, ఇక్కడ కూడా ఉంటది. ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఇంకా ఫర్దర్ గా ఒక ట్రాన్సాక్షన్ చేశా, ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, 101 వర్క్ ఆబ్జెక్ట్, 7 వెహికల్స్ యాడ్ చేశా. ఎన్ని వెహికల్స్ 7 వెహికల్స్ యాడ్ చేశా. ఇప్పుడు సబ్మిట్ కొట్టాను అనుకోండి, స్క్రీన్ లో ఆ పేజ్ లిస్ట్ డేటా ఎక్కడ స్టోర్ అయింది, వచ్చి బ్లాబ్ లో స్టోర్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ స్టోర్ అయిద్దో డేటా వచ్చి జంప్ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా స్టోర్ అయింది. అర్థమైందా? ఫ్యూచర్ లో వచ్చే వర్క్ ఆబ్జెక్ట్స్ ఏమైంది, వర్క్ టేబుల్లో నార్మల్ గా అంతా డేటా స్టోర్ అయింది, ఇంక్లూడింగ్ దట్ పేజ్ లిస్ట్. ఆ పేజ్ లిస్ట్ డేటా వరకు వచ్చి మళ్ళీ ఎక్కడ స్టోర్ అయింది, ఈ టేబుల్లో స్టోర్ అయింది. ఓకే, ఏదైతే ఆప్టిమైజ్డ్ టేబుల్ ఉందో ఆ టేబుల్లో స్టోర్ అయింది. ఎవ్రీవన్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఒక్కొక్క రికార్డు, ఒక్కొక్క రో ఏంటంటే ఒక్కొక్క ఇండెక్స్ పేజ్ ఆఫ్ పేజ్ లిస్ట్. పేజ్ లిస్ట్ లో 3 పేజెస్ ఉన్నాయి కదా ఫస్ట్ దానికి. సో ఇదేమో ఫస్ట్ పేజ్ లో ఉన్న డేటా, ఇదేమో సెకండ్ పేజ్, ఇదేమో థర్డ్ పేజ్. అంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క రో అనేది ఒక్కొక్క ఇండెక్స్ పేజ్ ఆఫ్ పేజ్ లిస్ట్. పేజ్ లిస్ట్ లో ఉన్న ఇండెక్స్ పేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోగా వచ్చింది. అందుకని ఈ టేబుల్ ని ఇండెక్స్ టేబుల్ అంటారు. ఏమంటారు? ఇండెక్స్ టేబుల్. ఎందుకని పేజ్ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క రికార్డ్ వచ్చి ఒక్కొక్క ఇండెక్స్ రికార్డ్ వచ్చి ఇక్కడ పడింది కాబట్టి, పేజ్ వచ్చి ఇక్కడ పడింది కాబట్టి రో లాగా ఇండెక్స్ టేబుల్ అంటారు. దీని ఇండెక్స్ వాల్యూ ఏమైందంటే 1, దీనిది 2, దీనిది 3. దీనిది ఏమైంది ఇండెక్స్ వాల్యూ, దీనిది 1 అయింది. ఎందుకని ఇది వేరే వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించి, అంతే కదా. అది 1 2 3 ఒక వర్క్ ఆబ్జెక్ట్, ఇది వేరే వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించిన 1, ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ సంబంధించిన 2. అట్లా యాక్చువల్ గా పెగాలో ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటారు వాడు. 0 1 2 అంటే 9 పేజెస్ ఉంటే 9 రికార్డ్స్ ఉంటాయి, కానీ 8 ఇండెక్సెస్ ఉంటాయి, 0 నుంచి 8. వాడు అలా పెడతాడు, మనకు అర్థం కావడం కోసం నేను 1 2 3 అని పెట్టాను. ఓకే, డన్, కంప్లీటెడ్. ఓకే, ఎవరీవన్ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండెక్స్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ ని ఫ్రంట్ ఎండ్ లో యాక్సెస్ చేయాలంటే నాకు ఏం కావాలి, క్లాస్ కావాలి. అంటే మనం ఒక పేజ్ లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఆప్టిమైజ్ చేస్తే ఇండెక్స్ టేబుల్ క్రియేట్ అవడంతో పాటు ఇండెక్స్ క్లాస్ కూడా క్రియేట్ అయింది. ఏం క్రియేట్ అయింది, ఇండెక్స్ అనే, అంటే ఏదైతే క్లాస్ క్రియేట్ అయితే అది ఇండెక్స్ డాష్ తో స్టార్ట్ అయింది.
ఈ ఇండెక్స్ క్లాసెస్ అనేవి డైరెక్ట్ పేరెంట్ ఇండెక్స్ డాష్ ఉంటుంది. ఇండెక్స్ క్లాసెస్ కి డైరెక్ట్ పేరెంట్ ఏముంటది? ఇండెక్స్ డాష్. ఇండెక్స్ క్లాసెస్ derives from OOTB class index dash. Work classes will derive from work dash. Data classes data dash. Assignment classes assign dash work list, assign dash work basket are there, right? Those classes derives from assign dash. Code classes derives from code dash. Rule classes derives from rule dash. Index classes derives from index dash. అర్థమైందా? సో ఇండెక్స్ డాష్ అనేది పేరెంట్ క్లాస్ అయితే పిఎక్స్ ఐఎన్ఎస్ ఇండెక్స్డ్ కి పిఎక్స్ ఐఎన్ఎస్ ఇండెక్స్ కింద కాలం పేరు అది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ when we do it for the పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ కి చేస్తే సేమ్ టేబుల్లో కాలం క్రియేట్ అవుతుంది. ఏమైంది? సపరేట్ గా ఒక ఇండెక్స్ టేబుల్ క్రియేట్ అయ్యి ఆ ఇండెక్స్ టేబుల్లో బ్లాబ్ లో ఉన్న డేటా వెళ్ళి పడింది. ఒక పేజ్ లిస్ట్ లో 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ పేజ్ కి 10 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 3 ప్రాపర్టీస్ ని నేను ఆప్టిమైజ్ చేశాను అనుకోండి, దెన్ ఇండెక్స్ టేబుల్లో ఆ పేజ్ లిస్ట్ కి సంబంధించి ఎన్ని కాలమ్స్ వస్తాయి? 3 కాలమ్స్. మిగతా 7 ఏమి రావు. మీరు అవుట్ ఆఫ్ 10 ఆప్టిమైజ్ చేయాలని రూల్ లేదుగా. నాకు 3 ప్రాపర్టీస్ కి సంబంధించిన డేటానే కావాలి, దాన్ని ఆప్టిమైజ్ చేస్తాను. ఓకే, పేజ్ లిస్ట్ డేటాని రిపోర్ట్ డెఫినేషన్ లో ఫెచ్ చేయడం కుదరదు, డైరెక్ట్ గా ఫెచ్ చేయడం కుదరదు. ఎందుకని? పిఎక్స్ రిజల్ట్స్ ఆఫ్ 1 ఇస్తారా, 2 ఇస్తారా, 3 ఇస్తారా, 5 ఇస్తారా, 10 ఇస్తారా? ఎట్లా తెలిసిద్ది మనకి ఇండెక్స్ వాల్యూ? ఒక్కొక్క వర్క్ ఆబ్జెక్ట్ కి 3 ఉంటాయి, ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ 5 ఉంటాయి, ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ 10 ఉంటాయి. ఏది ఇస్తాం మనం? సో పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ని రిపోర్ట్ డెఫినేషన్ లో కాల్ చేయడం అనేది కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి? ఆప్టిమైజ్ చేయాలి. వెన్ వుడ్ యూ గో ఫర్ ఆప్టిమైజింగ్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ అంటే, if we wanted to retrieve page list data into report definition, by using report definition, if you want to retrieve page list data from the table, then you need to optimize the page list properties to create index class. ఇప్పుడు పేజ్ లిస్ట్ కి సంబంధించిన డేటా నేను రిపోర్ట్ లోకి ఫెచ్ చేయాలనుకోండి, నా రిపోర్ట్ ఇండెక్స్ క్లాస్ లో రాస్తే సరిపోయింది. అర్థమైందా? రిపోర్ట్ ఎక్కడ రాయాలి? ఇండెక్స్ క్లాస్ కి రాస్తే కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? అదే వర్క్ ఆబ్జెక్ట్ డేటా కొంచెము, పేజ్ లిస్ట్ డేటా కూడా మొత్తం అంతా తీసుకురావాలనుకోండి, రిపోర్ట్ డెఫినేషన్ వర్క్ టేబుల్లో క్రియేట్ చేసి ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఏం చేయాలి? జాయిన్ చేయాలి. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్స్ మీద వర్క్ చేస్తాం. ఎవ్రీవన్ క్లియర్ అబౌట్ ఆప్టిమైజింగ్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్? అసలు ఆప్టిమైజేషన్ ఎందుకు? వై డు వి గో ఫర్ ఆప్టిమైజేషన్? జనరల్ గా మాట్లాడితే ఆప్టిమైజేషన్ కోసం ఎందుకు వెళ్ళాలి? ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్ in the where condition of activity obj browse or to avoid performance issues in the report definition, we have to optimize single value properties. Why do we go for optimizing page list properties? So page list property, if you want to access in report definition rule, it is not possible. So you must be optimizing it. You must be optimizing it. Everyone clear? So optimize cheste emaidi page list properties. So when we optimize page list properties, it will create one index table, copy the blob data into index table, and it will create one index class which derives from index dash. It will map index class with this index table, class table mapping, database table rule kuda create ayi. Apart from that, it will create one more rule. Manam practical chesak cheptadi, right? Practical report. Just practical ante ఇది scenario కాదు, just direct straight forward అన్నమాట. ఆప్టిమైజింగ్ కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ఏంటిది? ఆప్టిమైజింగ్ కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ. ఇది మందేనా డాక్యుమెంట్? వేరే మనకు డాక్యుమెంట్ క్రియేట్ చేశాను, ఇదేనా? ఆప్టిమైజింగ్ వాట్ చేయలేదా? మనకేం డాక్యుమెంట్ చేశా కదా మరి. ఇదేంటి ఇక్కడ టెక్నికల్ అండ్ యాక్టివిటీ ఏదో ఆపా. సర్లే, స్క్రీన్ షాట్ ఎక్కడ పైన రావాలి. ఓకే, వాట్ ఈస్ దట్? ఆప్టిమైజింగ్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆప్టిమైజ్ కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్. ఆప్టిమైజ్ కమర్షియల్ వెహికల్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్. సో కమర్షియల్ వెహికల్ కి సంబంధించిన పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ని ఆప్టిమైజ్ చేయాలి. పెద్ద కష్టం ఏం కాదు, ఇది జస్ట్ వెరీ సింపుల్. రైట్ క్లిక్ చేయటం, నెక్స్ట్ 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 కొట్టడమే. ఓకే, ఆప్టిమైజ్ కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్. దీని తర్వాత ఏంటి? ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ కి ఎక్కడ ఉంది కమర్షియల్ వెహికల్స్ పేజ్ లిస్ట్ ప్రాపర్టీ? డేటా మోడల్ ప్రాపర్టీ
కమర్షియల్ వెహికల్స్ ఇది ఎక్స్పాండ్ చేయాలి. మొత్తం ఎట్ టైం ఒకేసారి ఆప్టిమైజ్ చేయడానికి కుదరదు. కుదిరిద్దా? అలా కుదిరిద్దా? మొత్తం అన్నం అంతా ఒకేసారి తింటాం, ముద్ద తింటాం. ఇది కూడా అంతే. ఒక్కొక్క ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, there is no way you can optimize everything at a time. Optimize for reporting. Optimize for reporting. See, సింగిల్ వాల్యూ ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేసేటప్పుడు అదే టేబుల్లో ఒక కాలం క్రియేట్ అయింది అంతే, ఇంకా వేరే ఏం క్రియేట్ అవ్వదు. పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ని ఆప్టిమైజ్ చేసేటప్పుడు టేబుల్ క్రియేట్ అయింది, క్లాస్ క్రియేట్ అయింది, ఆ క్లాస్ లో ఈ ఆప్టిమైజ్ అయిన ప్రాపర్టీస్ కూడా క్రియేట్ అవుతాయి. క్లాసెస్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలనుకోండి, రూల్ సెట్ వర్షన్ కావాలి కదా, ఏదో ఒక రూల్ సెట్ లో ఏదో ఒక వర్షన్ లో చేయాలి. అందుకని పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ ని ఆప్టిమైజ్ చేసేటప్పుడు ఇది అడిగిద్ది ఏ రూల్ సెట్ ఏ వర్షన్ ఏంటి అని. సో యూ నీడ్ టు చూస్ దట్ రూల్ సెట్ అండ్ వర్షన్. చూస్ చేసిన తర్వాత ఈ క్లాస్ అంటే వర్క్ క్లాస్ లోకి ఆప్టిమైజ్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. వర్క్ క్లాస్ నుంచి ఆప్టిమైజ్ అవుతుంది. సారీ, వర్క్ క్లాస్ లో ఉన్నది ఆప్టిమైజ్ అవుతుంది. ఏది? కమర్షియల్ వెహికల్స్ లో ఉన్న విన్. ఓకే, ఫినిష్ చేయండి. ఫినిష్ అని కొట్టా. ఇది కొంచెం టైం పడుతుంది యాక్చువల్లీ, మనకు చూపిది కానీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది. డన్. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ ఆప్టిమైజ్ చేస్తుంది. ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్. నెక్స్ట్ కొట్టా. ఏమంటుంది? we need to wait for some time till the previous property optimization gets completed. So property optimization is going to do something in the backend database that will take some time, little bit of time of 1 minute or 30 seconds. So ఇప్పుడు ఇది ఏమంటుంది? previous property optimization is already in progress, you cannot do it now. So we need to wait and then click on next. అది అయిపోయి ఉంటే ఇది ముందుకెళ్ళింది. ఇక్కడ మనం ఫిక్స్ చేయాల్సిన ఇష్యూ ఏం లేదు. ఫిక్స్ చేయాల్సిందల్లా ఏంటి? వెయిట్ చేయడమే. వెయిట్ చేసి నెక్స్ట్ కూడా తెలియదా? అంతే, సింపుల్. ఫినిష్. డన్. Now let's look at the index class created. Index class created. కమర్షియల్ వెహికల్స్ అనే పేజ్ లిస్ట్ ఏ క్లాస్ కి రిఫర్ చేస్తుంది చెప్పండి? మ్యాక్సీ ఆటో డేటా వెహికల్. దీనికి రిఫర్ చేసేది కమర్షియల్ వెహికల్ పేజ్. ఇదే నేమ్ తో ఇండెక్స్ క్లాస్ క్రియేట్ అయింది. ఎలా అంటే ఇండెక్స్ డాష్ క్రియేట్ అయిందా? సో ఇండెక్స్ క్లాస్ లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి చూడదాం. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. యాక్చువల్ గా ఈ పేజ్ లిస్ట్ లో 5 ఎన్నో ఉన్నాయి, ఇండెక్స్ లో 2 ఉన్నాయి. ఎందుకని? 2 ఆప్టిమైజ్ చేసాం కాబట్టి. 5 ఆప్టిమైజ్ చేస్తే 5 ఉండే. ఇక్కడ ఎన్ని ఆప్టిమైజ్ చేస్తే అన్నే ఉంటాయి ఇండెక్స్ టేబుల్ లో కానీ ఇండెక్స్ క్లాస్ లో కానీ. నౌ లుక్ ఎట్ ద ఇండెక్స్ టేబుల్. ఈ క్లాస్ కి టెస్ట్ కనెక్టివిటీ చేస్తే ఇండెక్స్ టేబుల్ కనపడింది. ఏంటి అనేది? ఏంటిది? ఒక నిమిషం రిఫ్రెష్ చూడండి. ఇప్పుడు PR_index_, మ్యాక్స్ అమ్మంది అప్లికేషన్. PR_index_, ఎక్కడ ఉంది మ్యాక్స్ అని? ఎక్కడ? మ్యాక్సీ ఆటో డేటా. దిస్ ఈస్ ద ఇండెక్స్ టేబుల్ క్రియేటెడ్. దిస్ ఈస్ ద ఇండెక్స్ టేబుల్ క్రియేటెడ్. సో ఇండెక్స్ టేబుల్ క్రియేట్ అయింది. ఇండెక్స్ టేబుల్ గాట్ క్రియేటెడ్. ఓకే, ఇండెక్స్ టేబుల్ క్రియేట్ అయింది. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ? నా దగ్గర పెద్దగా కమర్షియల్ వెహికల్స్ లేవు అనుకుంటా మన దగ్గర. ఏ వర్క్ ఆబ్జెక్ట్ ఇది? ఒకటే వర్క్ ఆబ్జెక్ట్ కి ఇప్పటి వరకు మనం డేటా ఎంట్రీ చేసాం, మిగతా ఆడికి చేయలేం. అది మిగతా ఆడికి చేస్తే అవి కూడా వస్తాయి. సో ఇలా విన్ కంపెనీ 2 ఉన్నాయి కాలమ్స్. యాక్చువల్ గా పేజ్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి ప్రాపర్టీస్? 5 ఉన్నాయి, 5 6 ఉన్నాయి. కానీ 2 ఎందుకు వచ్చినాయి అంటే 2 ఆప్టిమైజ్ చేస్తాం. ఇంకోటి చేస్తే ఏమైంది? ఈ టేబుల్లో ఇంకో కాలం వచ్చి డేటా కూర్చుంటుంది. ఇంకో వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఏమైంది? ఈ వర్క్ ఆబ్జెక్ట్ డేటా చూడండి. ఇప్పుడు
ఇక్కడ ఇన్సూరెన్స్ టైప్ కమర్షియల్ వెహికల్ తీసుకున్నాం. ఇన్సూరెన్స్ టైప్ ఏం తీసుకున్నాం? ఇది సబ్మిట్ చేస్తే కమర్షియల్ వెహికల్స్ యాడ్ చేస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వాట్? కమర్షియల్ వెహికల్స్. విన్ 002 కాదు 4 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పండి. BMW వెహికల్ మోడల్ BM11 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2020 2-wheeler 4-wheeler నేమ్. ఓకే డన్ కంప్లీటెడ్. నెక్స్ట్ యాడ్ వన్ మోర్ వెహికల్. 2 వెహికల్స్ యాడ్ చేస్తున్నాం. విన్ 005. ఇంకేముంది ఏంటిది చెప్పండి, ఏదో కాల్ కంపెనీ పేరు. ఆడి ఇంతకుముందు వర్క్ ఆఫ్ ఎంటర్ చేసి కాకుండా చెప్పండి. టెస్లా ఈజీగా ఉంటుంది స్పెల్లింగ్. టెస్లా ఓకే అంతేనా స్పెల్లింగ్? టెస్లా ఓకే 2022 అనుకుందాం. ఎంత? 2022 సబ్మిట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఈ డేటా వెళ్ళి ఎక్కడ స్టోర్ అయింది? వర్క్ టేబుల్లో స్టోర్ అయింది. ఈ డేటా వర్క్ టేబుల్లో స్టోర్ అయింది. అలాగే ఇండెక్స్ టేబుల్లో కూడా స్టోర్ అయింది. వచ్చిందా ఇండెక్స్ టేబుల్కి? ఇండెక్స్ టేబుల్కి వచ్చిందా లేదా? ఓకే క్లియర్. సో ఇప్పుడు 2 ప్లేసెస్ లో డేటా స్టోర్ అయింది ఇక్కడ నుంచి. హలో ఉంటుంది అలా ఏం లేకుండా ఉండదు. ఇంకో ఫోల్డర్ కడగండి, తీసేసి వేరే బ్యాచ్ ఇమ్మనండి. మీ బ్యాచ్ దే ఇమ్మనండి సరిపోయింది. దానికన్నా ముందు ఉందేమో, దాని ముందు వీక్ లో ఉంటుంది ఇమ్మనండి. ఓకే దాని ముందు వీక్ ఫోల్డర్కి ఇమ్మనండి. నేను చెప్పాను చెప్పండి. ఓకే ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. సో ఇది ఎలా యూజ్ అయింది ఏంటి ఇంకా ఫర్దర్ గా చెప్పాలి. we still have to discuss about this concept. ఇంకా అయిపోలేదు. పేజ్ లిస్ట్ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్, దట్ ఐ విల్ టెల్ యూ టుమారో. హర్ష పెగా ఇవన్నీ బిజినెస్ ఎంత మీ బ్యాచ్ 601. సో మీకు ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేయమని రిక్వైర్మెంట్ ఇచ్చారనుకోండి, దేనికి? పేజ్ లిస్ట్ కి సంబంధించిన డేటా ఫెచ్ చేయమని ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేయాలి. అట్లాంటి రిక్వైర్మెంట్ వస్తే మీరు ఇలా ఆప్టిమైజ్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ క్రియేట్ చేయాలి. అర్థమైందా? సో దీనికి రిక్వైర్మెంట్ ఏముంటది? రిపోర్ట్ డెఫినేషన్ ఉంటుంది. ఓకే పెగా క్లాస్ February 07 ఎంత? 601. ఏది? సో రిపోర్ట్ డెఫినేషన్ రేపు పంపిస్తాను. సార్ హర్ష సార్ చెప్పండి సార్. ఫస్ట్ స్క్రీన్ తర్వాత కమిట్ ఫెయిల్యూర్ అనే ఎర్రర్ వస్తుంది సార్. అది కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ లో అది పోస్ట్ ప్రాసెసింగ్ లో యాక్టివిటీ తీసేయడానికి రావట్లేదు. సార్ చూస్తారా? స్క్రీన్ షేర్ తీసేయడానికి అది సేవ్ అవ్వట్లేదు. సేవ్ అట్లాగే యాక్సెస్ గ్రూప్ కూడా డిలీట్ అయింది సార్. ఒకసారి చూస్తారా? యాక్టివిటీ తీసేసి ఫిష్ చేయండి. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే రిఫ్రెష్ చేస్తే మళ్ళీ యాక్టివిటీ అంతే ఉంటుంది సార్. అది అంటే మీరు కరెక్ట్ వర్షన్ లో తీయట్లేదని అర్థం. మీరు లైవ్ వ్యూ డెవలప్మెంట్ లోకి లాగిన్ అయ్యి లైవ్ వ్యూ యూజ్ చేసి ఆ స్క్రీన్ దగ్గర ఫ్లో యాక్షన్ ఓపెన్ చేసి యాక్టివిటీ తీసి సేవ్ చేసి చెక్ ఇన్ చేయండి. మీరు ఏదో ప్రీవియస్ వర్షన్ లో తీసేస్తే పోదు కదా. కాదు సార్, అది యాక్సెస్ గ్రూప్ మొత్తం డిలీట్ అయిపోయింది. లైవ్ యూఐ కూడా రావట్లేదు కింద.
యాక్సెస్ గ్రూప్ ఎందుకు డిలీట్ అయింది? మీరు డిలీట్ చేశారా? మేనేజర్ అకౌంట్స్ అది చేసేటప్పుడు ఏదో మిస్టేక్ అయితే డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం అనుకున్నా, అది మొత్తం పోయింది. స్క్రీన్ షేర్ చేస్తా సార్ ఒకసారి కూడా. చేయండి. ఎనీ డేస్ నెంబర్ అదర్ పీపుల్ సార్ అది మేనేజర్ కి హలో ఫుల్ యాక్సెస్ ఇవ్వండి నాకు. చెప్పండి. సార్ మేనేజర్ కి రౌట్ చేసాక అక్కడ ఎంటర్ కస్టమర్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్. మేనేజర్ డీటెయిల్స్ రౌట్ చేశాను మేనేజర్ 1 కి. ఏం ఎర్రర్ వస్తుంది? ఒక్క నిమిషం let me check. PY commit error. దానికే ఫ్లో యాక్షన్ లో నుంచి యాక్టివిటీ తీసి అక్కడ యాక్సెస్ లేదు, ఆ యూజర్స్ కి యాక్సెస్ లేదు కాబట్టి ఫ్లో యాక్షన్ లో నుంచి యాక్టివిటీ తీసేయండి. తీసేసి టెస్ట్ చేసుకోండి, వర్క్ అయింది ప్రస్తుతానికి. యాక్సెస్ సెక్యూరిటీ రూల్స్ అన్ని మీకు తెలియదు కదా ఇంతవరకు. సో అట్లా చేయండి. ఏంటి మీది ఏం పోయింది అన్నారు? యాక్సెస్ గ్రూప్ ఇక్కడ పోయిందా? ఎట్లా పోయిద్దండి యాక్సెస్ గ్రూప్? నాకు అర్థం కాదు. సరే ఇదేంటిది? ఆపరేటర్ ఐడియా devimpl@syme.com. మీ డేటాబేస్ ఓపెన్ చేయండి. డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేయండి అండి. ఏదైతే టేబుల్ ఉందో డేటాబేస్ ఉందా మీకు పీజీ అడ్మిన్? ఓపెన్ చేసి ఓపెన్ చేయండి చెప్తా. జస్ట్ బ్యాక్ ఎండ్ నుంచి ఫిక్స్ చేయొచ్చు. ఇంక వదిలేయండి, నాకు ఇవ్వండి యాక్సెస్. వదిలేయండి, మీరు హౌస్ వదిలేయండి. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ది సార్? రెండోది కాదా? రెండోదా ఫస్ట్దా? సరే ఏదో ఒకట్లేండి. డేటా ఇన్స్టెన్స్ సెక్యూరిటీ లేదండి అసలు మీ దాంట్లో. సెక్యూరిటీ అనే కేటగిరీ లేదు అక్కడ. సెక్యూరిటీ కేటగిరీ కనిపించట్లేదండి. సరే డిఫాల్ట్ లాగిన్ అవ్వండి, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అవ్వండి. ఓకే, డిఫాల్ట్ అన్నా కూడా తెలీదా?
ఓకే సార్. పాస్వర్డ్ ఇన్స్టాల్. యాక్సెస్ గ్రూప్ ఏదో చెప్పండి ఇప్పుడు. ఏది ఫస్ట్ దా? ఫస్ట్ది సార్. మనకి ఏ ఆపరేటర్ ఐడికి యాక్సెస్ గ్రూప్ లేదు అనే ఆపరేటర్ ఐడి డెవ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు వదిలేయండి చెప్తా. ఇక్కడ ఏ ఆపరేటర్ ఐడికి అయితే యాక్సెస్ గ్రూప్ ఉండదు అదే అయి ఉంటుంది మీరు పోగొట్టింది. ఇదేనా ఆపరేటర్ ఐడి? అదే సార్. ఆపరేటర్ ఐడి ఎక్కడ ఉంది? నిమిషాలు. ఇదేంటి సేవ్ అవ్వట్లేదు? వెళ్ళిపోయిందా వెళ్ళిపో చూస్తాను. ఇప్పుడు ఆపరేటర్ ఐడితో లాగిన్ అవ్వండి. ఒక నిమిషం ఆగండి. ఇక్కడి నుంచి ఓపెన్ చేద్దాం. ఏదో ఆపరేటర్ ఐడి డెవ్ ఇంప్లిమెంటేషన్ సిమెట్రా అదే కదా ఇప్పుడు వచ్చిందిగా. ఇంకా వర్క్ అయితే లాగిన్ వచ్చింది. ఓకే సార్.